రాజమండ్రి జైలుకి సిఐ నాగరాజు గారిని తరలించారు 14 రోజులు రిమాండ్ నేపథ్యం. ఇక్కడ పోలీసులు పెట్టినటువంటి పాయింట్స్ ఏంటంటే, కృష్ణలంక పోలీసులు కస్టడీలోనే చనిపోయారని, తీవ్ర గాయాలకు గురై మరణించి ఉండొచ్చు అన్నటువంటిది అందులో మెన్షన్ చేసుకొచ్చారు. మే 6న సాయికృష్ణ మార్కాపురంలో పట్టుకుని కృష్ణలంక పిఎస్కి తీసుకొచ్చారని తేల్చారు. మరి టాస్క్ ఫోర్స్ కాకుండా డైరెక్ట్గా ఎందుకు తీసుకొచ్చారని ఇందులో మెన్షన్ చేయాలి. సాయికృష్ణ పోలీస్ కస్టడీలో ఉన్న విషయాన్ని దాచి కావాలనే హైకోర్టుకు తప్పుడు సమాచారం ఇచ్చారంటూ నాగరాజు మీదనే ఆరోపణ వేశారు. అలాగే సాయికృష్ణకు సంబంధించిన ఆధారాలను నాశనం చేశారు అన్నది సిట్ అభియోగం. కీలక సీసీటీవీ ఫుటేజ్ డిలీట్ చేశారన్నది 1/5/2026 నుంచి 1/6/2026 వరకు సీసీటీవీ ఫుటేజ్ లేదు. సిఐ నాగరాజు విడుదలైతే సాక్షుని ప్రభావితం చేస్తాడు. మరింత విచారణ కోసం సిఐ నాగరాజుని పోలీస్ కస్టడీకి ఇవ్వాలంటూ రిమాండ్ రిపోర్ట్లో మెన్షన్ చేసుకొచ్చారు. తద్వారా ఇందులో తీసుకొచ్చింది టాస్క్ ఫోర్స్ అని వాళ్ళ అమ్మాయి చెప్తున్నది. కానీ టాస్క్ ఫోర్స్ ప్రస్తావన కాకుండా నాగరాజు పట్టుకొచ్చి నాగరాజు స్టేషన్లో పెట్టుకున్నాడు. కేసు జగ్గైపేటది తీసుకొచ్చింది టాస్క్ ఫోర్సు, కానీ కృష్ణలంకలో కేసు పెట్టుకొచ్చారు ఇక్కడ.